నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ప్రియాస్ వాయిస్. అల్లు అర్జున్ పుష్ప 2 చిత్రం భారీ విజయం సాధించింది. ఈ సినిమాలోని ప్రతి పాత్ర అందరినీ ఆకట్టుకుంది. అయితే పుష్ప 2 క్లైమాక్స్ లో అనుకోకుండా సడన్ గా ఒక క్యారెక్టర్ ఎంటర్ అవుతుంది. ఇదే పార్ట్ 3కి కూడా కారణమవుతుంది. మరి పుష్ప 2కు క్లైమాక్స్ లో అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చిన ఆ పర్సన్ ఎవరన్న దానిపై నెట్టింట పెద్ద చర్చ జరుగుతోంది. చాలా మంది టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ అని అంటున్నారు. అదే సమయంలో పుష్ప 1-2 సినిమాల్లో కీలక పాత్ర పోషించిన ఫహద్ ఫాసిల్ మళ్లీ బతికి వచ్చాడంటున్నారు. పుష్ప 2 క్లైమాక్స్ లో పుష్పరాజ్, శ్రీవల్లి ఓ వివాహ వేడుకలో ఉంటారు. అందరూ ఆనందంగా ఉన్న సమయంలో అక్కడ ఒక భారీ బాంబు పేలుడు వినిపిస్తుంది. కట్ చేస్తే స్క్రీన్ పై రిమోట్ పట్టుకుని ఒక అజ్ఞాత వ్యక్తి ప్రత్యక్షమవుతాడు. సినిమా స్క్రీన్ పై అతని ముఖం కనిపించదు. ఈ క్రమంలోనే తమకు తోచిన విధంగా ఊహించుకుంటున్నారు. క్లైమాక్స్ లో పుష్పరాజ్ను చంపేందుకు పన్నాగం వేసింది మరెవరో కాదు, ఎస్పీ బన్వర్ సింగ్ షెకావత్ అని అంటున్నారు. కాగా పుష్పరాజ్ను ఎదుర్కొనే క్రమంలో అతను ఎదురు దెబ్బలు తింటాడు. షెకావత్ అవమానాలు కూడా పడతాడు. చివరకు అతను ఓ అగ్ని ప్రమాదంలో చనిపోయినట్టు చూపిస్తారు. అయితే ఈ ఘటనలో షెకావత్ చనిపోలేదని, పుష్పరాజ్ పై ప్రతీకారం తీర్చుకునేందుకు మళ్లీ బతికొస్తాడంటున్నారు నెటిజన్స్. ఇందుకు కొన్ని సాక్ష్యాలు కూడా చూపిస్తున్నారు. క్లైమాక్స్ లో కనిపించే వ్యక్తి చేయి చాలా సన్నగా ఉంటుంది. అలాగే చేతులపై కాలిన గాయాలుంటాయి. అంటే షెకావతే మళ్లీ పుష్పరాజ్ ఫ్యామిలీని మట్టుబెట్టేందుకు ప్రయత్నించాడని అంచనా వేస్తున్నారు. ఇది పార్ట్ 3 పుష్ప ర్యాంపేజ్ లో తెలుస్తుందంటున్నారు. కాగా పుష్ప 3 షూటింగ్ ప్రారంభం కావడానికి కనీసం 2 ఏళ్లు పడుతుందని అంటున్నారు. అలాగే ఇందులో విజయ్ దేవరకొండ విలన్ గా నటిస్తాడని ప్రచారం జరుగుతుంది. అయితే ప్రస్తుతానికి ఇవన్నీ కేవలం రూమర్లు మాత్రమే. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని కిందున్న బెల్ ఐకాన్ని నొక్కండి. థాంక్యూ.